కర్ణాటక ఫలితాలు చారిత్రాత్మకమైనవని, ప్రధాని వద్ద దేనికి సమాధానం లేదని ఏఐసిసి అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. అందుకే మీడియా విపక్షాలను బిజీగా ఉంచడమే ప్రధాని పని అన్నారు. కర్ణాటకలో జరిగిన 48 సభల్లో ప్రధాని అదే చేశారన్నారు. దేశ ప్రధానిగా ప్రజలను విభజించే పని చేయడం బాధాకరమని విమర్శించారు. ప్రధానికి దేశ భవిష్యత్తుతో పని లేదని, ప్రజల ఆశలు ఆకాంక్షలు ప్రధానికి పట్టవని తెలిపారు. తెలంగాణలో మత సామరస్యానికి దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి యొక్క పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయటం, ఆయన ఇల్లు ఖాళీ చేయించడం అనే అంశం ప్రజలు చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు. కర్ణాటకలో కూడా ఆలోచించారు. ఇంత తీవ్రమైన వేవ్లాగా 136 సీట్లు పెరగటానికి కర్ణాటకలో రాహుల్ గాంధీ గారి యొక్క మీద భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఒక కుట్ర, రాజకీయ కుట్రని ప్రజలు తిప్పికొట్టారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజల్లో చర్చ మొదలైంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఎమర్జెన్సీ కాలంలో కూడా ఇక్కడ కాంగ్రెస్నే గెలిపించినటువంటి చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు ఇప్పుడు పల్లెల్లో రచ్చబండ దగ్గర ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కర్ణాటకలో నెక్స్ట్ తెలంగాణలో గెలుస్తుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా మనం కాంగ్రెస్ రా అనేటువంటి చర్చ ఇవాళ మొదలైంది. నేను 2 రోజుల పాటు మా అమలాపురం ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో తిరిగి వచ్చాను. ఇక్కడికి విద్యావంతులు, చదువుకున్నటువంటి టీచర్లు, విద్యావంతులు, ఉద్యోగస్తులు, రిటైర్ అయిపోయినటువంటి ఉద్యోగస్తులతో పాటు పల్లెల్లో సామాన్య రోజు కూలీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటా ఉన్నారు. నేను అడిగాను, ఎందుకని, మీరేమి ఆలోచిస్తున్నారని అడిగాను. ప్రజలకు చాలా స్పష్టమైంది, జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి బొరుసు లాంటి వాడు అని. బొమ్మ బొరుసు ఎలా ఉంటాయో ఒక కాయిన్కి, భారతీయ జనతా పార్టీ కమలం బొమ్మ అయితే ఆ పక్కన తిప్పితే ఫ్యాను అని జనం చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి బి టీము జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యామ్నాయం ఏంటి రాష్ట్రంలో అంటే తెలుగుదేశం, జనసేన అని ఆ పార్టీలు చెప్పుకుంటున్నాయి. కానీ జనం ఏమంటున్నారంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీతో నేరుగా పొత్తు కోసం అర్రులు చేస్తున్నటువంటి ఏ టీము వాళ్ళని చెప్తున్నారు. ఎందుకు అలా ప్రజలు భావిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసిన ఈ 8-9 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసిన A1 ద్రోహి భారతీయ జనతా పార్టీ అని ప్రజలు భావిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అంటే ఇక్కడ లేదు కదా, పెద్ద బలం లేదు కదా, అది కూడా చాలా చిన్న పార్టీ కదా అని నేను కూడా అడిగా జనాన్ని. జనం ఎంత నాలెడ్జ్ ఉందంటే జనానికి, ఇక్కడ 3 పార్టీలు భారతీయ జనతా పార్టీ.